జస్ట్ మిస్ రా బాబోయ్. వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ లదాఖ్. చెప్పాలంటే ఇది నాకు డే 5, మీకు డే 3. అండ్ మీరు చూస్తుంటే వెనకాల ఒక టెంట్లో ఉన్నాం అనమాట. ఇలాగే చాలా టెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. మనకి స్పెషల్ టెంట్ ఇచ్చారు. బట్ ఫస్ట్ నేను మీకు టెంట్ చూపిస్తానండి. వెరీ మెస్సీ. సో నవీన్ ఒకసారి ఆగు. సో మనకి వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ. జస్ట్ ఇలాగ జిప్తో అనమాట. నో లైట్, నో ఫ్యాన్, నథింగ్. జస్ట్ ఇలా రా టెంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ 11 o'clock నైట్ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ ఉండదు అనమాట. అక్కడ మీకు రెస్టారెంట్, బ్రేక్ఫాస్ట్ కోసం, లంచ్ కోసం రెస్టారెంట్ ఉంది. హౌస్ అక్కడ బాయ్స్ అయితే కూర్చొని దే ఆర్ ఎంజాయింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్ రైట్ నో. వేడివేడిగా. ఐ హోప్ ఈరోజు ఎగ్స్ పెడతారని చెప్పి అనుకుంటున్నాను. ప్రోటీన్ ఇంటేక్ తక్కువైపోతుంది గైస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. జస్తి ఏంటి ఎక్కడికి వెళ్తా అన్నా? వెళ్ళలేదే. పొద్దున్న 7 o'clock వెళ్ళిపోతాను నేను. వెళ్ళి డ్రోన్ షాట్స్ తీసుకుంటానని చెప్పి అన్నాడు వీడు. ఎక్కడ కూర్చోండి ఇప్పుడు 8 అవుతుంది. చూసారా మన బాయ్స్ కింద కూర్చొని నీట్గా మంది స్టైల్లో, అరేబిక్ స్టైల్లో తింటున్నారు ఇండియన్ టిఫిన్. ముఖేష్, నువ్వు కెమెరాతో తప్ప ఇంకా దేంతో కనిపించావా మాకు? అది కాదు బ్రో, పూరి అయిపోయింది. ఏంటి మన పరిస్థితి ఏంటి? తినేసా నువ్వు? అవ్వలేదు, తిన్నావు నువ్వు? దుర్మార్గు. బ్రేక్ఫాస్ట్కి ఏం బెటర్ చూద్దామండి. మనకి ఏంటిది? పోహా. ఇందులో ఏం లేదు. 2 కేజీలు పెట్టారు. చూస్తున్నారు గైస్ మన సెటప్ ముందు నుంచి. ఇంత రిజిస్ట్రీ ఏమో చేసి ప్రో, అదేమొచ్చి గో 3S, డీజే మైక్ 2, ఒకటేమొచ్చి ట్రాన్స్మిటర్ అలా ఉంటుంది మరి. ఓకే బాయ్స్, రైడ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ల్యాక్ చేసాం మనం. అంటే గ్రూప్ అంతా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను, జస్తి, నవీన్, ఇంకో 2 స్టార్ట్ అయిపోయాం అనమాట. టు టేక్ సమ్ డ్రోన్ షాట్స్ అండ్ స్టఫ్. బాబా ఇందులో ఎంత ఉంది గైస్. బై ద వే, డీహైడ్రేషన్ ఈజ్ ద థింగ్ ఇక్కడ. మీకు చెమట పట్టదు, యూనో, పెద్దగా దాహం వేయదు, బట్ స్టిల్ అల్సర్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ బికాస్ మీ స్కిన్ బాగా డ్రై అవుతుంది కాబట్టి బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా దాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగించేస్తుంది అనమాట. అందుకు మీకు దాహం ఎక్కువ, హార్ట్ బీట్ పెరిగిపోవడం అవుతుంది. సో డెఫినెట్లీ హైడ్రేట్ చేసుకోండి. నాకు తెలియదు ఇతను ఎలాగా జాగ్ చేస్తున్నాడు కానీ ఈ ఆల్టిట్యూడ్ లోని. అఫ్ కోర్స్ ఇక్కడ లోకల్స్ దే క్యాన్, బట్ మనం కొంచెం పుషప్స్ 100 పుషప్స్ కొట్టడానికి నాకు ఆయాసం వచ్చింది. బట్ ఎనీవేస్ లెట్స్ గో. వీఆర్ గోయింగ్ టు పేర్లని కన్ఫ్యూజింగ్ ఉన్నారు అయ్యా. నేనేం చెప్పాలి? అడిగి చెప్తా, ఆగండి. మనలాగే వేరే రైడర్స్ వాళ్ళు. నిన్న ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి యూటర్న్ కొట్టాం వెనకతల. ఎక్కడికి వెళ్తున్నావు? లొకేషన్ చెప్పు మళ్ళీ. తుర్తుక్క ఏంటిది అది? లాస్ట్ విలేజ్. కాంగ్. ఫస్ట్ టుక్ వెళ్ళి దాని తర్వాత కాంగ్ వెళ్తాం. ఫస్ట్ టుక్ వెళ్ళి తర్వాత కాంగ్ వెళ్తాం. ఓకే, ఇక్కడ ఎందుకు ఆపాం? డ్రోన్ షాట్. ఓకే గైస్, లొకేషన్ చూస్తున్నారు కదా. మా చెట్లు, వైబ్రెన్స్, అబ్బాబా. ఇక్కడ మన డ్రోన్ షాట్ ఎగరేస్తున్నారు. ఓకే గైస్, 30-40 స్పీడ్లో 4 బైక్స్ వెళ్తున్నాయి అనమాట. అండ్ పైనుంచి డ్రోన్ షాట్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. క్రేజీ వస్తున్నాయి డ్రోన్ షాట్స్ అయితే. వ్యూస్ ఆర్ నెక్స్ట్ లెవెల్. ఇప్పటిదాకా చెప్తున్నాను కదా స్విట్జర్లాండ్ అనుకుంటున్నాను, కానీ వన్స్ లదాఖ్ వచ్చిన తర్వాత మళ్ళీ లదాఖే వస్తాను నేను కావాలంటే. కానీ స్విట్జర్లాండ్ ఏమో, ఐ డోంట్ నో, వెళ్తా. బట్ లదాఖ్ క్రేజీ స్టఫ్ మ్యాన్. మంచిగా చేసాం ఫార్మేషన్స్, మంచిగా వచ్చినాయి ఫార్మేషన్స్. చూడాలి క్లిప్స్ మీరు ఇది చూడండి. చూసారా, ఏదో వాటర్ ఫాల్ ఎండిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది. బట్ బిగ్గర్ స్కేల్, లార్జర్ స్కేల్. ఐమాక్స్లో ఉన్నట్టు ఉంది బ్రో నాకైతే. అదే కదా బ్రో, ఐ మిస్
ఐ మిస్ గేమింగ్ బ్రో. రెడ్ డెడ్ రిడెంప్షన్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్, క్రేజీ స్టఫ్. బట్ రియల్ లైఫ్ ఈజ్ మోర్ కిక్. మాట్లాడు ఏదైనా. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా చిన్న, ఇంకా చాలా ఉందని చిన్న అన్నట్టు అన్నాను. యాక్చువల్లీ ద ఓన్లీ వన్ రూల్ ఐ ఫాలో ఇన్ మై ట్రావెల్, టైం నేర్చుకోండి. అది తప్పించి ఇంకేం ఫాలో అవ్వను నేను. అదే ఎంజాయ్ చేస్తుంటావు కదా, మెమరీస్ క్రియేట్ చేసుకుంటుంటావు. సో ఇవాళ కొంచెం డిలే అయింది అనమాట, కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నా. బట్ దట్స్ ఫైన్. ఎందుకే మూడ్ ఆఫ్ నీకు? సో అగైన్ లెట్స్ గో. మళ్ళీ ముందున ఆపి డ్రోన్ షాట్స్ తీసుకొని, దట్ ఈస్ ద ప్యాటర్న్ అనమాట. గైస్ tan ఈజ్ ఆల్సో క్రేజీ అసలు చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు బీ అవుట్ సైడ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పక్కా. ఓకే, మళ్ళీ ప్రమోషన్ అంటారు కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అన్నిసార్లు ప్రమోట్ చేశానంటే ఇట్స్ బికాస్ ఫర్ యూ టు గెట్ అవేర్నెస్, అంతే, నథింగ్ ఎల్స్. గైస్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు కామెంట్స్లో సమాధానం చెప్పండి. ఓకే, ఇప్పుడు చూసారా ఇట్లాంటి యూనో ఒక ల్యాండ్స్కేప్ మధ్యలో ఒక రోడ్ ఇట్లా కనిపిస్తుంది కదా. నౌ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ 1 million, ఓకే, అంటే 10 లక్షలు ఉన్నాయి అనుకుందాం, ఓకే, రూపీస్లో, మీరు ఏం చేస్తారు? ఆ 10 లక్షలతో కారు కొనుక్కుంటారా, బండి కొనుక్కుంటారా, లేకపోతే ఇంట్లో ఇస్తారా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఇలాంటివన్నీ రైడ్స్ చేస్తూ ఉంటారా? అఫ్కోర్స్ ఎవడి ఆన్సరు వాడి ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. బికాజ్ ఐ వుడ్ లైక్ టు నో మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ కోర్ ప్రాబ్లం ఏంటి అని. బాబా ఏమైనా విజువల్సా గైస్, ఏమైనా విజువల్సా. చూడండి ఆ రోడ్ చూడండి, ఈ వంపులు చూడండి, ఆహాహాహా, క్రేజీ స్టఫ్. అది look at it guys, look at it, best view ever, best view. అబ్బా ప్రతిసారి దీన్ని వచ్చేది ఇంకేమి అని అనుకునే టైంకి ప్రతిదీ దాన్ని బీట్ చేసే ఒక వ్యూ వస్తుంది. లుక్ ఎట్ దిస్, ఒక మధ్యలో రోడ్, ఆ మధ్యలో రివర్, ఇటుపక్క మౌంటైన్స్, అటుపక్క మౌంటైన్స్, మధ్యలో మనం. అది ఓ మై గాడ్, దట్స్ అ క్రేజీ వన్. గైస్ ఒక విషయం నా గురించి ఏంటంటే, ఐఎమ్ నాట్ దాట్ ఇన్ టు బైక్స్, రైట్? మీకు తెలుసు, సూపర్ కార్స్, కార్స్ బైక్స్ అంటే కార్స్ అంట, మీకు తెలుసు కదా. బట్ ఆఫ్టర్ లదాఖ్ టేకింగ్ దిస్ బైక్, నీట్గా ఇలా వంపులు సంపులతోని తిరుగుతూ ఉంటే, దీని డైనమిక్స్తో, ఏరోడైనమిక్స్తో ఎంత నీట్గా ఉంటుంది తెలుసా. ఐ మీన్ ఎప్పుడో నేను బీబీఏ టైంలో జిక్సర్ వాడేవాడిని అనమాట. ఓకే, ఆ జిక్సర్ టైంలో అది కొంచెం సిటీ కమ్యూటర్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లాంటి అడ్వెంచర్ బైక్ కాదు అది. తర్వాత ఓకే పర్లేదులే, మనకు అలవా కార్ వచ్చు కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. బట్ ఆఫ్టర్ దిస్ ట్రిప్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ కార్స్, బైక్స్. అండ్ హైదరాబాద్ వచ్చాక ఇంకా మోటో బ్లాగింగ్ చేయమంటారా అంత కామెంట్ చేయండి, బికాస్ మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, లేకపోతే తెలుదు. ఓకే, అండ్ ఐ రియల్ లవ్ దిస్ జాకెట్స్ అండ్ ఆ మొత్తం రైడర్ అవుట్ఫిట్ అనేది చాలా నచ్చింది నాకు. ఫ్యాషన్ ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. అండ్ నైట్ మనం డే అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇదైపోతుంది కదా, హాయ్ క్యూటీస్. సో మొత్తం అంతా బురద అయిపోయి ఉంటుంది, ప్యాంటు, షూస్, ఇవన్నీ కూడా. ఐ లైక్ దాట్. యూనో, మనం కష్టపడ్డాం, మనం ఎంజాయ్ చేసాం, మన అడ్వెంచర్లో ఉన్నాం అనడానికి ఒక సైన్ అనమాట అది. సో అలా బట్టలు అలా మాసిపోయి, వెళ్ళిపోయి ఇలా వెళ్తూ ఉంటే క్రేజీ. ఇప్పుడు గొరక పెడితే మంచిగా నిద్ర పట్టింది అనుకుంటాం కదా. సో బట్టలు అవి మాసిపోతే మంచిగా కష్టపడ్డాం, ఎంజాయ్ చేసాం, అడ్వెంచర్కి వెళ్ళాం అని సైన్. ఓకే, వీఆర్ అగైన్ అట్ అందర్ స్టాప్. ఇక్కడ కూడా నీట్గా డ్రోన్ షాట్స్ తీసుకుందాం. ఇదిగో ముఖేష్ రోల్లో ఉంది, మా ఆడియన్స్కి డ్రోన్ షాట్స్ కావాలి. నువ్వు కానీ ఇవ్వలేదు అనుకో, ముఖేష్, నా పేరు ముఖేష్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఓకే, క్రేజీ స్టఫ్ బ్రో, క్రేజీ స్టఫ్. అసలు మధ్యలో రోడ్డు నా ఫేవరెట్ ముందు వస్తుంది. అవునా? లేక్ పక్కన ఉంటది, చెట్లు ఉంటాయి, సన్న రోడ్డు ఉంటుంది, క్లీన్ ఉంటుంది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. బాబా ఇక్కడే ఎదుగు చూడు, స్ట్రైట్ కనిపిస్తుంది చెప్పాలంటే. విలేజ్ ముందు రోడ్డు.
ఎంత బాగున్నాయి విజువల్స్ అసలు. రోజు మించి రోజు వస్తుంది. చాలా బాగుంది. నేను కొంచెం గతుకులు నెక్స్ట్ ఈరోజు చాలా పీస్ఫుల్గా నా చెవుల్లో డీజే పాటలు నడుస్తున్నాయి, తెలుగు డీజే పాటలు నడుస్తున్నాయా? నేనే పెట్టుకుంటా సాంగ్స్ అయితే. ఓకే, వీఆర్ హియర్. ఇక్కడ డ్రోన్ కనిపిస్తుందా? లుక్ ఎట్ ద డ్రోన్. ఇప్పుడు డ్రోన్ ఫుటేజ్ వేస్తా చూడండి. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆఫ్ రోడ్ ఉందో మధ్యలో సెక్షన్స్లో ఉంది కదా, ఇదంతా కూడా వింటర్ అయిన తర్వాత మంచు కరగడానికి ఇట్లా వెళ్ళిపోయి అక్కడ రివర్లో కలుసుకుంటాయి. బ్రో ఇదంతా మంచుతో కవర్ అయిపోయి ఉంటుందా? ఓ నైస్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మేక్స్ యూ ఇంజూరియస్ అంట దగ్గర. అంతే కదా, అదే ఫీల్తో వస్తాం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అన్నట్టు. అక్కడ ఎవరో కనిపిస్తున్నారా మనిషి? దట్ ఈస్ జస్తి. ఏం చేస్తున్నాడు వీడు ఇక్కడ? ఓ మై గాడ్, ఓ లుక్ ఎట్ దట్ రివర్ మ్యాన్, ఎంత బ్లూగా ఉందో అంతా. బాబా లుక్ ఎట్ ఇట్. అది మనమే. బాబా మౌంటైన్స్, స్కేప్స్. థ్యాంక్ యూ జస్తి. మనోడి బ్రా నువ్వు. అమ్మా ఓకే, లెట్స్ గో అగైన్. వీళ్ళు ఏంటంటే డ్రోన్ షాట్స్ వీటి కోసం ఎక్కువసేపు ఆగుతున్నారు. అయితే మనకే ఫోటోస్ వస్తుంది కదా, అందుకే గ్రూప్ అందరూ ఎప్పుడో ముందు వెళ్ళిపోయారు. వాళ్ళకన్నా ముందు మనం స్టార్ట్ అయ్యాం. వాళ్ళు లేట్ స్టార్ట్ అయ్యారు, బట్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వెనకుంటాం మనం. బై షోలో కోల్డ్ ప్లే సాంగ్స్ ప్లే అవుతున్నాయి. నాకైతే ఇందాక ఎమోషనల్ అయిపోయి వ్యూస్ వల్ల. నాకు చాలా ఇష్టం కోల్డ్ ప్లే సాంగ్స్ అంటే. యూనో అడ్వెంచర్ ఆఫ్ లైఫ్ టైమ్, ట్రబుల్, ఇవన్నీ. కోల్డ్ ప్లే సాంగ్స్ ఆర్ సెట్ ఫర్ ఎనీ ల్యాండ్స్కేప్స్. ఎనీ సాంగ్ ఫర్ ఎనీ ల్యాండ్స్కేప్ కోల్డ్ ప్లే సాంగ్స్ అంతే. మనలో ఉన్నారు అక్కడ థార్. ఇదేందా పల్లె వెలుగు బస్సులో ఎంతసేపు అవుతున్నారు? అంటే మోటో బ్లాగింగ్ కదా, నా ఫేస్ ఎక్కువ కనిపించదు. ఓన్లీ బైక్ వ్యూస్, రోడ్స్ ఇవే కనిపిస్తాయి మీకు. చెప్పండి, ఇది నాకు కొత్త. మధ్యలో ఏంటి మన ఫేస్ చూపించట్లేదు, మొత్తం అంతా వాయిస్ ఓవర్లో అయిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. బట్ స్టిల్ మోటో బ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అండ్ ఆల్సో నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. ఏంటంటే మీరు చాలామంది మోటో బ్లాగర్స్ చూస్తుంటారు మన తెలుగులో కానీ, పాన్ ఇండియన్ కానీ, లేకపోతే వరల్డ్ వైడ్ కానీ. నాకు మీ ఫీడ్బ్యాక్ కావాలి. ఓకే, నేను ఎందుకంటే పెద్దగా ఫాలో అవ్వను మోటో బ్లాగర్స్ని. సో నాకు నచ్చినట్టు నా తరీకాలో ఆ ఒరిజినల్ స్టఫ్ బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు. అంతే. మీరు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. క్యూటీస్ దయచేసి రండి. పర్లేదు, ఒక్కసారి రండి. 100 సార్లు ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి చచ్చిపోవద్దు. ట్రావెల్ చేయండి, వచ్చి ఇంకా ట్రావెల్ చేయండి. అరే నేను లిటరల్లీ అనలేదురా. జస్ట్ మిస్ రా బాబోయ్. Let's go.
Guys, literally crashed. In your back. ఇలా 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 పెట్టి దీనికి ఎక్కించా. అయ్యో ఇసుక వల్ల. ఫక్, లెట్స్ గో బ్రో. ఇది ఉంగిపోయింది. ఓకే కదా, కూర్చో కాసేపు, కూర్చో. ఏమైందా? చిన్న తగిలింది ఇక్కడ అంతే. కర్వ్ ఉంటుంది కదా, ఆ కర్వ్ దగ్గర ఎస్ క్రాష్ హ్యాపెండ్. ఎడ్రిలిన్ రష్ ఇందాకలంతా ఉండింది, కొంచెం బాడీ ఇప్పుడే కూల్ అయింది. అప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్కి వెళ్ళిపోతాం అనమాట. బట్ యా మన ముందు కార్తీక్ ఉన్నాడు కదా, కార్తీక్ వచ్చి బండి హెల్ప్ చేశాడు అనమాట. దానివల్ల మంచిగా హెల్ప్ అయింది. లేకపోతే అందరూ ముందు వెళ్ళిపోతే మన బైక్ మనమే లేపుకొని, దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రైడింగ్ ఇన్ గ్రూప్స్, రైడింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అది ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కొంచెం ఇబ్బంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఐ ల్యాండెడ్ ఆన్ మై ఫింగర్స్, ఐ మీన్ పామ్. సో ఇంపాక్ట్ అంతా పామ్ మీద పడింది అనమాట. బట్ నాకేమీ పెద్దగా ఏదైనా అనిపించలేదు. బట్ ఎస్, అది ఆ కార్నర్ ఏదైతే ఉందో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేశాను నేను. దానివల్ల ముందున వీడియోలు చేస్తున్నారు అనమాట, బండి మీద డబుల్స్ వెళ్తున్నారు కదా. సో మనకి హార్న్ కొడుతున్నా ఆ టర్నింగ్ దగ్గర, నా ధ్యాస అందులో పడిపోయింది. కార్నర్ నేను వచ్చి మిస్ఇంటర్ప్రిట్ చేశా, అలా ఇలా వెళ్ళి అలా పడిపోయింది అనమాట. సో థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ అనే కాదు, ఎవరైనా సరే ఇదిగో ఇట్లా లెఫ్ట్కి కట్ చేయడం ఈజీ ఏమో కానీ రైట్కి కట్ చేయడం కొంచెం కష్టం. ఓకే, మనం మేజర్లీ ఇదో ఇట్లా చేస్తాం కానీ ఇట్లా కొంచెం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం అనమాట, రైట్. సో అందుకు అక్కడ ఎఫెక్ట్ పడింది. పైగా అక్కడ ఎసక్ కూడా ఉందన్నమాట కరెక్ట్గా మన కన్వీనియంట్గా. నేను ఏంటి అప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ మీద ఫోకస్ చేయలేదు, 4th గేర్లో ఉంది ఆ టర్నింగ్. మీరే చెప్పండి, 4th గేర్లో ఉన్నప్పుడు ఎలా టర్న్ చేయాలి ఆ కర్వ్లోనే. సో ఎస్, ధ్యాస, శ్వాస మీద ధ్యాస అన్నట్టు బండి మీద కూడా ధ్యాస పెట్టాలి. బట్ మన అడ్వెంచర్ ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. లుక్ ఎట్ దట్ బ్రిడ్జ్, బ్యూటిఫుల్ కదా. ఆ టైప్ నుంచి వెళ్తాం, స్ట్రైట్ వెళ్తాం. యా స్ట్రైట్ లేదు, ఆ టైప్ నుంచి. పడిపోయా టర్నింగ్ దగ్గర చిన్నగా, ఇక్కడ ఇది ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఇక్కడ తాకింది. పెయిన్ ఏం లేదులే. వెళ్ళి కరెక్ట్గా ఆ కార్నరింగ్ దగ్గర ఇక్కడ ఆగా అనమాట. ఈ రైట్ తీసుకుంటున్నప్పుడు బండి అటు వెళ్ళిపోయింది, నేను కరెక్ట్ రోడ్డు మీద పడిపోయా. లేదు అవ్వలే, బాగానే ఉంది. చెప్పాలంటే ఈ క్లిప్పే కాబట్టింది తెలుసా, కరెక్ట్గా ఇక్కడ తాకింది నాకు. లేదు ఇది ఊడిపోయి లింక్ లేదు. సో బండి ఇటువైపు ఇలా వచ్చింది, కార్నర్ ఇలా వెళ్ళిపోయింది, నేను ఇలా పడిపోయాను అనమాట. దీని మీద ల్యాండ్ అయ్యాను కాబట్టి సరిపోయింది, షోల్డర్ మీద కానీ నీట్గా. ఎస్, ఆహా, వచ్చాడు మన కార్తీక్, వచ్చాడు వెనకాతల, ఇలా బండి లేపి హెల్ప్ చేశాడు అనమాట. ఎస్, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, 1 వెహికల్ ఎట్ ఏ టైం. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అటు నుంచి కూడా వెహికల్స్ వస్తాయి, బట్ 1 వెహికల్ ఎట్ ఏ టైం. ఐ డోంట్ నో దట్ సేమ్ ఫర్ ద బైక్ ఆర్ నాట్. Wow! Damn! అంతే, కింద పడిన అడ్వెంచర్ ఫీల్ మాత్రం లగాలి, ఎత్తాలి ఇవన్నీ.
గైస్ చూడండి గైస్, ఒక పేస్టల్ ఆర్ట్, ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా లేదు, క్రేజీ ఉంది వ్యూ. పైన మంచు, కిందనేమో వచ్చి ఆ రాక్స్. మళ్ళీ ఎందుకు ఆపారా? రివర్ వ్యూ కేఫ్ అండ్ రెస్టారెంటా? ఏ ఎంట్రీయా? చెక్ పోస్టా? హాయ్ బోల్, హాయ్ బోల్, హాయ్ हाय హాయ్. भाई चॉकलेट दे दो। चॉकलेटा? चॉकलेट नहीं है भाई मेरे पास, लड्डू आगे जाना है. किसे देता मैंने? हैं? अरे నాకు వచ్చిన ఇంగ్లీషే తక్కువరా. पैसा दे दो। So we came to a restaurant, Turtuk Stone Cave and Restaurant Turtuk. 4 రెస్టారెంట్ పేర్లు పెట్టి మొత్తం పక్కన పెట్టి. ఎనీవేస్ ఆఫ్టర్ క్రాష్ నా మొహం మీరు చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. క్రాష్ అయిన తర్వాత కూడా నించొని మళ్ళీ కార్నరింగ్ చేస్తూ. ఓకే, మేము ఆర్డర్ ఇచ్చాం మనం 4 చికెన్ ఫ్రైడ్ రైస్లు, ఒక గడ్డి పచ్చగడ్డి, ఒక వెజ్ చికెన్ చౌమిన్. ఓకే, దీని తర్వాత ఏంటి ప్లాన్? మళ్ళీ నీకు వెళ్తాం. వెనక్కి ఎందుకు వెళ్తాం మళ్ళీ? అంటే సాయంత్రానికి మరి బొజ్జోవాలి కదా అంట. ఏదో లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా ఏదో అన్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్ల ముందుకు త్యాంగ్ అని లాస్ట్ విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి పిఓకే కనపడుతుంది. త్యాంగ్ ఓకే, సో పిఓకే కనపడుతుంది అక్కడ నుంచి. బట్ మనకి వీడియోలు ఫోటోలు ఇంపార్టెంట్ కాబట్టి నీకు వెళ్తాం. ఇటు నుంచి ముందుకెళ్తే త్యాంగా అయితే వెళ్ళిపోతాం. మరి మనం గ్రూప్స్ అంతా అక్కడ ఉన్నారు కదా, కష్టం అవునా ఫోటోలకి. అరే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా చూడాలరా. నేను చూస్తాను ఇప్పుడు ద ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని. లాస్ట్ ముందు లాస్ట్ విలేజ్ ని తెలియదు. ద ఫస్ట్ విలేజ్. ఓకే గైస్, హియర్ గాలి కొంచెం నాయిస్ వస్తుంది, దీనికి మైక్ లేదు అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఒక డెజర్ట్లో ఉందన్నమాట, చూసారు వెనకట్లో. అక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేశాను. దీనికోసం మేము ఆ లాస్ట్ విలేజ్ ఆఫ్ ద ఇండియాని వదిలేదు. మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయా? అక్కడ నుంచి ఆ మంచు కరిగి 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 చూసారా, గ్లేసియర్ వాటర్. ఇది ప్యూరెస్ట్ వాటర్. ఈడే పడుకుంటాడు. సో ఇక్కడ జస్ట్ వచ్చి నీట్గా సాంగ్ షూట్ కోసం ఏవో స్టెప్లు వేస్తున్నట్టు, నాకు అర్థం కావట్లేదు ఆ స్టెప్లు ఏంటో. బట్ ఎనీవేస్ ఆసమ్ లొకేషన్. లదాఖ్ అంటే మంచిగా కాదు నాన్న, ఇలాంటి ఇసుక కూడా ఉంటుంది. సో అది ఇలాంటి పనులు చేయకూడదు. ఎనీవేస్ మ్యాక్సిమం డే అయిపోయింది. నైట్ క్యాంప్ ఫైర్ ఉంటుందంట, ఆ క్యాంప్ ఫైర్ దగ్గర మళ్ళీ ఓపెన్ చేస్తా షాట్. ఓకే, అరే రారా.